ఇది పాడుబడ్డ హాస్పిటల్ అనమాట. ఈ బిల్డింగ్ చూడండి ఒకసారి. సెటప్ అయితే ఇలా ప్లాన్ చేసేవాడి, మరి ఏమవుద్ది ఏటో కానీ నైట్కి. ఎవరైనా ఉన్నారా? హలో. లోపల నుంచి ఏదో చూస్తున్నట్టుగా లేదు. కాలుకి దిగిపోయిందిరా. ఏమన్నా వద్దురా వెనక్కి కదా. ఏమవుందిరా రారా. ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారా అనుకుంటున్నానండి. ఈ పాలి ప్రతి వీడియోలాగా ఏమాత్రం లేట్ అవ్వకుండా మా ఇల్లు వదిలేసేసి ఒక అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అయిపోతున్నామండి. అది కూడా ఒక పాడుబడ్డ హాస్పిటల్కి వెళ్ళి. ఆ ప్లేస్ అనేది ఎంత భయంకరం అంటేనండి, మేము ప్లేస్ అనేది చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మేము ఇంటికి వచ్చిన తర్వాత అసలు నిద్రపోలేదండి. ఎందుకంటే ఆ భయంకరమైన ప్లేసే కాపాడేది అంతమను నిద్రలో కూడానే. ఇప్పుడు అదే హాస్పిటల్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది, అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇప్పుడు టైం కట్టకొచ్చి 2:48 అవుతుందండి. కానీ ఆ ప్లేస్ చూసి వచ్చిన తర్వాత నాకు ఏమాత్రం నిద్ర పట్టలేదండి. అందుకే వెళ్ళకూడదు అనుకున్నాను ఆ ప్లేస్కి. కానీ ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుందండి, ఎందుకంటే ఆ ప్లేస్ అనేది మునిగిపోద్దండి. అందుకే ఏమాత్రం లేట్ చేయకుండా మనం క్యాంపింగ్ చేసి ప్లేస్కి అయితే బయలుదేరిపోదామండి. మన సామాను చక్క పెట్టుకుని మన బండికి అయితే ఎప్పుడు మామూలుగా నీట్గా సామాను అది సర్దేశామండి. ఇంకెలాగో మన బండికి సామాను అది సర్దేశాం కాబట్టి అండి ఇంకెక్కడి నుంచి బయలుదేరాలి. అమ్మా ఏది మేము వెళ్ళొస్తామే, జాగ్రత్త. అలాగే ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే. అవన్నీ అందరికీ అందరూ బాగున్నారా? మన క్యాంపింగ్ వీడియోలో అందరిని తిట్టుకోమన్నాం. మా సబ్స్క్రైబర్స్ ఎవరో మమ్మల్ని తిట్టుకోలేదండి. నేను వచ్చి మీకోసమే మళ్ళీ తిట్టుకుంటారేమో త్వరగా క్యాంపింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు వీడియో అయితే మామూలుగా ఉండదండి, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ కిక్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ ఊరు వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నాం అన్నది మీకు ఏమాత్రం చెప్పలేదు కదండి. దాదాపు మా ఊరు నుంచి ఒక 60-70 ఉంటుందండి. ఆ ఊరి పేరు వచ్చి మాకు సరిగ్గా తెలియదు కానండి, దేవీపట్నానికి దగ్గరగా అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే లొకేషన్ వచ్చి ఈ రోడ్డు వచ్చండి గండిపోసంకి వెళ్ళి దారి రోడ్డు అనమాట. ఇంతకు ముందు ఈ రోడ్డు అసలు బాగుండేది కాదు, కానీ రోడ్డు వేసారు. అరే సగం ఊరికి అనుకుంటా మేము వెళ్తున్నాం కానండి. ఎండ దెబ్బ అయితే చాలా గట్టిగా తింటున్నాం అనమాట. ఎందుకంటే సూర్యమయ అంత విపరీతంగా కాస్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చింది కరెక్ట్గా 5కి దగ్గరలో ఉంది. ఇంతకు ముందు ఇదంతా మునిగిపోయి ఉండేది అనమాట. ఇలాగ వెళ్తాక ఆతలకి వెళ్తాక దారి ఉండేది కాదు. అందుకే క్యాంపింగ్ వీడియోస్ చేద్దారని ఇబ్బంది వచ్చిందండి. కానీ ఇప్పుడు అయితేనండి కింద గేట్లు ఎత్తేసారు. దానివల్ల ఈ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి దారి అడిపోయింది అనమాట. అటు పక్క వెళ్తారకే ఆయనే ఇబ్బందినండి. ఇది వెళ్తున్నాం కానీ మళ్ళీ వచ్చేటప్పటికి మునిగిపోవచ్చు కూడా, చెప్పలేం ఏ టైం ఎలా ఉంటుందో. అదే అనుకుంటున్నారా, అది దాటిన తర్వాత ఈ రోడ్డు ఇంకా అడ్వెంచర్గా ఉంటుందండి. అంటే వెళ్తానికి పగటాలు బాగానే ఉంటుంది, కానీ నైట్ టైం అయితే చాలా ఇబ్బంది అండి. దారి ఇదిగోండి మీరే చూడండి, మొత్తం ఎక్కడికక్కడ చెట్లు అడ్డు ఇలా చూసారండి. పెద్ద త్వర సెట్ అడిపోయింది దారి కట్టంగానే. ఆయన మేము ఎక్కడ ఆగుతలేదు చూసారా. వీడియో కోసం ఇవన్నీ తిప్పలు వెళ్ళి దారి అయితేనండి అంత ఇరిగ్గిరిగ్గా భయంకరంగా ఉంటుంది అనమాట. పగటాలు ఎలా ఉందంటే ఇంక నైట్ టైం ఈ దారికి రావాలంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. రండి రండి జాగ్రత్త రండి. మా ఊళ్ళో అండి డొంకలు అంట తుప్పలంట ఎన్ని కష్టాలు పడుతున్నారు. దిగండి రాకపోతే పెద్ద చెట్టు అడిపోయింది దారి కట్టంగానే వెళ్తాక లేకుండా. అయినా మేము వచ్చేస్తున్నాం. ఫైనల్లీ కింద మీద పడింది మన క్యాంపింగ్ చేసే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఓ నాయన సీరియస్. ఇదిగోండి వరద ఇక్కడ దాకా ఉంది, ఇదంతా మునిగిపోయింది. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్తుంది అనమాట. అక్కడ చూస్తున్నారా నీటి గొంగలు చేపలను ఏటాడుతున్నాయి. మీరు వెనకాల బిల్డింగ్ చూస్తున్నారు చూడండి, పాడుబడ్డ బిల్డింగ్. ఇదే హాస్పిటల్ అనమాట. ఇదిని దాని వెనకాలది అన్ని ఈ పేర్లు అయ్యే ఉన్నాయి, కానీ వీటి గురించి తెలదు. లోపలైతే హాస్పిటల్ సంబంధించిన సామాన్లు అయితే ఉన్నాయండి. మొత్తం లోపలే ఉన్నాయి. చూసారండి ఎలాగుందో బిల్డింగ్. ఇది కొండపైన అనమాట. ఎలాగుందో చూడండి ఈ లొకేషన్ వచ్చి. ఇప్పుడు ఇదే ప్లేస్ లోనండి నేను మల్లిమొగ్గడు శనక్కిగడు మేము ముగ్గురం వచ్చాం అనమాట. ఇక్కడే క్యాంపింగ్ చేసుకుని ఉండిపోతున్నాం నైట్ అంత పనును. బళ్ళన్నీ పైకి వేసుకొచ్చాం. ఇక్కడ శుభ్రం చేసుకుంటున్నాం. ఇక్కడే క్యాంపింగ్ టెంట్ అది వేసుకుంటాం. సూర్యమయ అయితే కిందకి వెళ్ళిపోతున్నాడండి. పక్షులు కూడా వెళ్ళిపోతున్నాయండి ఒకదాని తర్వాత ఒకటి. పైగా నేను ఇప్పుడు దాకా సూర్యమయ ఉన్నాడు, ఇప్పుడే కిందకి వెళ్ళిపోయాడు. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా క్యాంపింగ్ టెంట్ అది వేసేద్దామండి. మనం నైట్ పడుకోవడానికి క్యాంపింగ్ టెంట్ అది వేస్తామండి. కాకపోతే అండి పైనది రెడ్ క్లాత్ ఎత్తలేదు అనమాట. ఎందుకంటేనే ఇక్కడ ఉక్కుపోసేస్తుంది, చెమటలు కూడా కారిపోతున్నాయి అనమాట. అది వేసాం అనుకోండి చాలా ఇబ్బంది అవుద్ది, గాలి కూడా లోపలికి రాదు. అందుకే ఒకవేళ వర్షం వచ్చేలాగా ఉంది అనుకోండి అప్పుడు వేసుకుందాం దానిపైన. బలిమొగ్గ ఈ ప్లేస్ ఎలాగ ఉందిరా? నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కదా చూడడానికి. భయంకరంగా ఉంది. అయితే భయం వేస్తుంది కదా, నైట్ చూడాలి. ఇక్కడ పాడుపడ్డ బిల్డింగ్లు అయితేనండి 1, 2 అది వెనకాల ఒకటి ఉంది 3 మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం నైట్ తినడానికి ఫుడ్ అది వండుకోవాలి కాబట్టి దానికి సెటప్ చేస్తున్నాం. అంటే గ్యాస్ లేదు కదా, మళ్ళీని పొలాల పొయ్యి మీద మళ్ళీని పొలాలు అయితే తెచ్చుకోవాలి. ఈ లొకేషన్ చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఎలా ఉందో. మేము కొండ పైన ఉన్నామన్నమాట. అదిగో చూడడానికి ఎంత బాగుందో లొకేషన్. అదిని చెనకేగాడు ఏదో ఎలక వెళ్ళాలి, దానిపైన ఏముందో చూస్తాకి ఇష్టపడుతున్నాడు. ఒరే ఏముందిరా కుండియా ఇట్రా మా ఓడి ఏదో చూసాడు అక్కడ. మీ పొలాన్ని ఎదుగుతున్నామండి మేము. పొలాలను ఎదుగుతుంటే
ఈ మధ్యలోని ఒక ఇల్లు కాబట్టది. ఇదిగో ఎవరితో ఇల్లు ఇది ఎలా ఉందో. ఇంట్లో బాబు ఇలా ఉంది. ఇప్పుడు ఏముంటాయి జాత గుమ్మలు ఇవన్నీ ఉన్నాయి. అరే సోఫా కూడా వదిలేసారు ఇక్కడ. సోఫా ఎలా ఉంది ఇల్లు చూడండి. వరద తాకిడికి ఎలా నాశనం అయిపోయింది ఇల్లు. శుభ్రం నాశనం అంటే నాశనమే. ఒంటరి కొంది ఒకటే ఇల్లు. మరి ఎవరు ఉంటున్నారో తెలియదు కానీ ఇక్కడ అప్పుల్లో పొయ్యికి అయితే సిమెంట్ బిడ్డలు వచ్చండి. మొన్న ఎందుకు అనుకుంటున్నారో రాయలు పెడితే పేలిపోయాయి కదా ఈ పాలిపేలో. ఇంకోండి వండుకోవడానికి పొయ్యి రెడీ, అందులో పొలాలు కూడా రెడీ అనమాట. మేము ఇక్కడికి వచ్చి అడవిళ్ళండి అగ్గిపెట్టి ఎత్తాం మర్చిపోయాం. మేము ఏం చేసామంటే వచ్చినట్టే మంట అనేది వెలిగించామండి సేఫ్టీగా. ఎందుకంటే మనం మంట చాలా ఇంపార్టెంట్ కదా వండుకోవడానికి, దానికోసం అనమాట. మీకు ఇంకోటి తెలుసా, అగ్గిపెట్టి లేకుండా ఎలా వెలిగించారు అనుకుంటారు మీరు. బండిది కొంచెం పెట్రోల్ తీసి దానికి ప్లగ్ ఉంటుంది కదండి, ప్లగ్ది కిక్కు కొడితే దానికి అంటుకుంది అనమాట. అలాగే నిప్పు పుట్టించాం. అందుకేనండి తెలివిగా ముందు అంటించేస్తాం అనమాట మంట అనేది. ఇంటి అందు నుంచి ఏదో సౌండ్ వస్తుందండి అక్కడ ఈ సెంటర్ నుంచి. నాకు తెలిసి ఇక్కడ పుల్లు నోటు వదిలేశారు. కమిటీస్ అది కాదు కదా. మా వాళ్ళు దెబ్బకి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు దాకా యాక్టివ్గా ఉండే వాళ్ళు. నేను ఎప్పుడు సౌండ్ వచ్చిందని చెప్పలేదు కదా. చెప్పలేదు, వచ్చింది సౌండ్. ఎవరో నడుతున్నట్టుగా వచ్చింది కదా. అడుగులో అడైతే ఏదో ఏదో జంతువా లేకపోతే ఏదో వచ్చినట్టుగా. ఇప్పుడిప్పుడే చీకటాడుతుందండి. సేఫ్టీగా ఉంటుందని ఒకటి తయారు చేసుకుంటున్నాం. ఇంకోండి ఈ గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు తెచ్చి ఇంటికాడ నుంచి. ఇప్పుడు ఏం చేస్తామంటే కర్రకే చుట్టి కాకడ తయారు చేస్తాం అనమాట. అవునా, ఇదంతా చూస్తే ఎలా ఉందనుకుంటున్నామండి. ఇక్కడికి వచ్చి ఏదో దెయ్యాలు పట్టుకుంటూ వచ్చినట్టు సీసాలో బంధించినట్టు చేస్తున్నాం మేము. అంతే టైట్గా చుట్టి. మన కాకడ అయితే రెడీ అయిపోయిందండి. దీని మీద నూనె పోసుకుని వెలిగించేయడమే. కానీ ఇప్పుడు అంటించవండి. మనం ఫుడ్ అది వండేసుకుని తినేసిన తర్వాత మన హాస్పిటల్ చెక్ చేస్తే వెళ్తాం చూడండి, అప్పుడు అంటిద్దాం. దీన్ని ఏం చేయాలంటే ఇంకా ఎలా కట్టేసాం కాబట్టి అండి మొత్తం నూనెసి నానబెట్టాలన్నమాట. అప్పుడే కాగడ ఎక్కువ సూపు మండుతుంది, ఎలుగు కూడా వస్తుంది అనమాట ఎక్కువ. అందుకే నూనెతోటి నానబెడతాం. ఇంకా మేము ఉన్న ప్రదేశం అయితేనండి పూర్తిగా చీకటిపోయింది. చాలా భయంకరంగా ఉందన్నమాట ఈ ప్లేస్. ఇలా చూడండి మొత్తం తుప్పలో ఈ పాడుబడ్డ బిల్డింగు చాలా భయంకరంగా ఉందండి. చెప్పుకోలేనంత భయంకరంగా ఉంది, నిజం చెప్తున్నాను. ఇంకేం చేద్దామంటే మన క్యాంపింగ్ నెట్లో లైట్ అది బిగించేద్దామండి. ఎందుకంటే చీకటే మమ్మల్ని చాలా భయపెడుతుంది. ఎలా ఉందిరా మళ్ళీ మగ్గ నీకు? భయంగా భయంకరంగా ఉంది. ఇలా చూడండి ఒకసారి. మేము వచ్చిన దారి వెనక్కి వెళ్తాక కూడా భయం వేస్తుంది అనమాట, అంత భయంకరంగా ఉంది. శనక్కి మన క్యాంపింగ్ నెట్లో లైట్ అది బిగించాడండి. ఈ సెట్ చూడరా బాబు ఎలా ఉందో. ఇదే భయంకరంగా ఉంది. ఎరా జబ్బు వచ్చిందా? ఇంకెలాగో క్యాంపింగ్ నెట్లో లైట్ అది బిగించేసాం కాబట్టి అండి కుకింగ్ వండడానికి సెటప్ చేసుకోవాలి. ఎంతకి శనక్కే ఇక్కడ ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తావు తినడానికి? ఇక్కడ ఎగ్ బిర్యానీ ఉండబోతున్నాం. అవునా, బాగులిగిరా. నాకు నీరసంగా ఉంది. ఎనర్జీ తీసుకుంటున్నాడు. ఎక్కడ నీ ఏదోసికన పోయ్యా. ఇందాక ఏదో జమ్ముని ఇలా వెళ్ళినట్టు అయింది అబ్బాయి. అక్కడ కెమెరా పిచ్చేది. ఇప్పుడు ఇదండి ఇప్పుడు ప్లానింగ్. నీట్ గా కింద సర్దేసుకున్నాం. కూరగాయలు కటింగ్ అది చేయాలి మన ఎగ్ బిర్యానీలోకి. ఇంకోటి ఏంటి తెలుసా, నాకు చాలా నీరసంగా ఉందండి. ఏమైందో తెలియదు కానీ ప్లేస్కి వచ్చిన తర్వాత నీరసం వచ్చింది ఫుల్ గానే. పైకి ఈ ప్లేస్ కూడా చాలా భయంకరంగా ఉందండి, చెప్పలేనంత భయంకరంగా ఉంది. నిజానికి టైం కూడా పెద్దగా ఏమో లేదండి, అంత చీకటిగా ఉంది, అంత భయంకరంగా ఉంది. సెటప్ అయితే ఇలా ప్లాన్ చేసేవాడి, మరి ఏమవుద్ది ఏటో కానీ నైట్ కి. ఇంకోండి టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కటింగ్ అయితే అయిపోయి. ఇప్పుడు ఏం చేయాలి అబ్బాయి? పొయ్యి మీద దాకెట్టుకుని ఎగ్ బిర్యానీ వండేసుకోవడమే. మన పొయ్యిలో మంట కూడా సిద్ధంగా ఉందిలే అండి. ఈ పాలు బేను ఉండొచ్చు. మేము దాకెట్టేస్తున్నాం కానండి నిజానికి ఏమైందంటే గుడ్లు ఇంటికాడ ఉడకబెట్టి తెచ్చాం అనమాట. ఎందుకంటే వచ్చేదారి బాగోదని తెలిసి గుడ్లు పగిలిపోతాయని. వీటిని ఏం చేయాలంటే గేదెలు ఎట్టుకోవాలి. ఇప్పుడు అయినా గుడ్లు పగలకూడదని ఉడకబెట్టి తెచ్చిన 2-3 గుడ్లు నలిగిపోయి కూడా పెట్టే అబ్బాయి దాకా. మేము ఇప్పుడు అండి చాలా సింపుల్ గా ఎగ్ బిర్యానీ వండుతాం. మీ ఇంటికి ఖచ్చితంగా ట్రై చేయండి. మేము ఎలా వండుతున్నాం చెప్తాను చూడండి. వేసే అబ్బాయి దాకా మాడిపోతుంది నూనె వేసి. ఈ నూనె వేసాం కదండి, ఇందులో చిటికిడి పసుపు వేసుకోవాలన్నమాట. తర్వాత గుడ్లు వేసేయడమే. గుడ్లు వేయగానే సౌండ్ భలే వస్తుంది, అరిచేస్తున్నాయి గుడ్లు. గుడ్లను అయితేనండి నూనెలో పసుపు వేసి దోరగా వేపేసుకోవాలండి. గుడ్లు ఇలాగా ఓ రకంగా ఫ్రై అయ్యాకండి పక్కకి తీసుకోవాలి. ఇంకా ఒకసారి ఇలా చూడండి, ఈ లోపలికి లైట్ ఎత్తుంటే ఎలా ఉందో. లోపల నుంచి ఏదో గమనిస్తున్నట్లేదు. మంట చిన్న మంట అయినా సరేనండి దాకా మాడిపోయేలా కాలుతుంది అనమాట పొయ్య. అందుకే కింద దింపేసాం మాడిపోద్దని. ఇప్పుడు ఏం చేయాలంటే అదే దాకా మళ్ళీ పెట్టి నూనె వేసుకోవాలి. ఒకసారి ఇక్కడ ఉన్న చెట్టుని చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇల్లులతో పాటును మామూలు భయంకరంగా లేదు ఈ బాబోయ్. ఇంకోండి దాకెట్టేసాం, దాకలో నూనె కూడా వేస్తాం. ఇంకా బిర్యానీ సామానమాట 10 రూపాయల ప్యాకెట్ వేసి మొత్తం వేసి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలను. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇందులోని. ఎగ్ బిర్యానీ ఉండేదేమోనండి శనక్కి గడు, దాన్ని ఎలా వండాలనో చెప్పేదేమో నేననమాట. ఇవన్నీ అందించేవాడేమో మళ్ళీ మొగ్గాడని. మీకు ఒకటి చెప్పాలండి, ఈ ప్లేస్లో అసలు గాలి అనేది ఎత్తలేదు అనమాట. చచ్చిపోతున్నాం ఒక్కపోతకే. ఈ బిల్డింగ్ చూడండి ఒకసారి, లోపల నుంచి ఏదో చూస్తున్నట్టుగా లేదు.
అంటే మాకు ఇక్కడ ఉండటం వల్ల అలాగే అనిపిస్తుంది కానీ మీకు అలాగే అనిపించదులే అండి. టమాటాలు మాదిరిగా ఉడికిపోయి ఇప్పుడు ఏం చేయాలంటే గరం మసాలా వేసేయాలి. చాలు ఎక్కువ తర్వాత కారం అండి, అది కూడా సరిపడిగా వేసుకోండి. కలిపి మొత్తం కలిపి, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా లైట్గా పసుపు. చాలు కలుపు కలుపు కలుపు. ఇప్పుడే పెరిగేసుకోవాలండి ఇందులోని, అది కూడా సరిపడగానే. ఎంత ఎక్కువ ఉన్నా పర్లేదులే అండి, చాలా బాగుంటుంది పెరిగేసుకుంటే. నా మీద నీళ్ళు పట్టారా? ఇదిగో నా మీద చినుకు పడ్డది చూడండి, వర్షం గట్ట వద్ద పంపిసి పైన చూస్తేనే చుక్కలు కాస్తున్నాయి, చినుకులు పడుతున్నాయి అంతే. మజ్జిగేసండి ఇలా ఈ రకంగా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలపాలమ్మా, అలా చుక్క చుక్కల కింద ఉండకూడదు. మీరు నమ్ముతారండి, 2 పొలాలు పెట్టి మొత్తం బిర్యానీ అంతా వండేస్తున్నాం. మేమిద్దరం కలిసేమో బిర్యానీ వండుతుంటే ఇక్కడ మా మల్లి మొగ్గడైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడండి మజ్జిగ చట్నీ చేయడానికి. ఇంకోండి మన గ్రేవీ నుంచి బుడగలేస్తుంది కదా, ఇప్పుడే సరిపడగా నీళ్ళు వేసుకోవాలండి. ఒక కప్పు రైస్ అనుకోండి, 2 కప్పులు నీళ్ళు అనమాట. ఇంకండి దాక మీద మూతేసి బాగా మరగనివ్వాలన్నమాట. అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని. ఇక్కడికండి సడన్ గా ఏది వచ్చినా సరే ఎటు వెళ్తాకి దారలేదండి, అన్ని తుప్పలు ఉన్నాయి మొత్తం. పైగా మీకు ఒకటి తెలుసా, ముందుసారి గోదావరి దాటుకుని ఇలా పుల్ వచ్చింది అన్నారు కదా, ఆ పుల్ని ఈ లోకటాలను వదిలేశారనమాట. ఇంకోండి వాటర్ వేసిన కాసేపటికి ఎసర్లన్నీ మరిగిపోతున్నాయి. ఇప్పుడే రైస్ వేసుకోవాలన్నమాట, అది కూడా బాస్మతి రైస్ అండి. ఇంక వాటర్లో రైస్ అది వేస్తాం కాబట్టి అండి, ఓ దెబ్బ అటు ఇటు కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేయాలన్నమాట. ఇంకోండి రైస్ వేసాక మళ్ళీ బుడగలు వచ్చేస్తుంది, ఇప్పుడు వేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసుకున్న గుడ్లు వేసే పేరితే బెటర్ అక్కడక్కడ, అయినా బాగానే పేర్చేయాలి, బాగుంది. మొదట ఇంకా మంట తగ్గించండి. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు. ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలరా అండి. మనం మర్చిపోయామండి, ఇంటి దగ్గర మనం ఫ్రైడ్ ఆనియన్స్ తెచ్చామన్నమాట, ఇంటికాడ వండుకుని. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఎగ్ బిర్యానీలో. అంతకన్నా కింద ముందు వేసుకోవాలి, కానీ పైన వేసినా పర్లేదులే అండి, బాగుంటది. వేసేసి బిర్యానీకి అండి టేస్ట్ ఎక్కడ వద్ద అనుకుంటున్నాం, బాగా ఏగిన ఆనియన్స్ ఉంటాయి కదా, దానివల్ల ఎక్కువ టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. మమ్మల్ని మొగ్గడు చూడండి లోపల దూరేసారు క్యాంపింగ్ ఎండ్లో. ఇంకా అప్పుడే ఎరా ఆ పక్కన కత్తేట్రా, అంత భయం వేస్తుందరా. అబ్బా మన ఎగ్ బిర్యానీ అయితే దాదాపు దగ్గరకు వస్తుంది. మమ్మల్ని మొగ్గడి దెబ్బకి క్యాంపింగ్ ఎండ్లో దూరేసాడండి, ఎందుకంటే ఈ ప్లేస్ అలా ఉంది. నువ్వు క్యాంపింగ్ దాంట్లో నుంచి బయటికి రా, ఇప్పుడు వెళ్ళిపోయి పడుకుంటే ఇంకా నైట్ మనం జాగారమే, ఇంకా ఆడేసుకుంటే మనతో బయటకు వచ్చి ఇక్కడ కూర్చుంది కానీ మంట దగ్గర. మన బిర్యానీ వండుతూ అయిపోయిన వెంటనే మనం చేయాల్సిన పనులు ఏంటంటే ముందుగా తినేస్తాం, తినేసిన తర్వాత ఓపుకొద్ది కాబట్టి ఆ తర్వాత కాగడానికి మంట అంటించి హాస్పిటల్లో అయ్యి తిరిగిదామండి. అది కూడా ఏ టైం అనుకుంటున్నారో, ఎగ్జాక్ట్గా 12 టైంకి. ఇదిగోండి మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, దింపేసాం. ఇంకా ఏదేమైనా అండి చీకటి మనల్ని చాలా భయపడుతుంది కదండి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా వచ్చండి 8:31 అవుతుంది. ఇంకెలాగో చాలా టైం అయిపోయింది కాబట్టి అండి ఇంకా తినేద్దాం వండుకున్నది. నాకు ఎందుకంటే చాలా నీరసంగా ఉంది, తిన్నాం అనుకోండి కొంచెం ఓపికైనా వద్దే. మా వాళ్ళు కూడా ఫుల్ ఆకలి మీద ఉన్నారు, అందుకే ప్లేట్లు సర్దేశారు. ఇంకా వడ్డించేలే మనకి ఎగ్ బిర్యానీ, అలాగే మజ్జిగ చట్నీ, అందులోకి వేరేసనక్కి గుడ్డుతోటి బిర్యానీ తింటే మామూలుగా ఉండదు. ఆకలి వేస్తుంది చూస్తుంటే, బేగా తినేలని. తినండి అబ్బాయిలు ఎగ్ బిర్యానీ. నేను చెప్పాను నువ్వు వండవు శనక్కే, అందుకే నువ్వే చెప్పు టేస్ట్ ఎలా ఉందన్నది. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. గుడ్డు ఇది ఇంకా అప్పుడే మజ్జిగ చట్నీ వేసి లాగించేస్తున్నాడు. ఎలా ఉందిరా? బాగుంది, చాలా బాగుంది. నేనే లేట్ అనమాట. చాలా బాగుందండి, ఎందుకంటే చాలా నీరసంగా ఉన్నామేమో, దానివల్ల మొద్దు నోట్లోకి వెళ్ళగానే టేస్ట్ ఎలా ఉన్నా సూపర్ ఉంటుంది. ఎందుకంటే అంత నీరసంగా ఉంది. ఎగ్ బిర్యానీ అయితే భలే కుదిరేసిందండి, అసలు రాదనుకున్నాను బాగానే. సూపర్ కావాలని ఏం తినక్కర్లేదు, కొంచెం లేట్ అయినా పర్లేదు, నెమ్మదిగానే తినండి. కరెక్ట్గా 12 అవడానికి చాలా టైం ఉంది. మనం 12 అయిన వెంటనే కాగడ అంటించి హాస్పిటల్ అన్నాను కదా, అక్కడికి వెళ్దాం. ఫుడ్ అది మనస్ఫూర్తిగా తినేసామండి, తిన్న వెంటనే అమ్మేసా అనిపించిందండి, ఓపుకలు వేసి వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కాగడాకి మళ్ళీ నూనె వేస్తున్నాం అనమాట. బిర్యానీ వండగా మిగిలిపోయిన నూనెని కాగడాకి వేస్తున్నామండి మొత్తం, ఎందుకంటే మనం వెళ్ళాలి కదా 12 టైంకి. మేము ఫుడ్ అది తినేసాకండి డైరెక్ట్ క్యాంపింగ్ దాంట్లో దూరేసామండి, ఎందుకంటే ఈ ప్లేస్ చాలా భయంకరంగా ఉంది దానికోసం అనమాట. పైగా టైం అవగానే మనం బయటికి వెళ్దారనుకున్నాం కదండి, ఇప్పుడు టైం కూడా దగ్గరికి వచ్చేసింది. అంటే కరెక్ట్గా 11:40 అంత ఉంది. మీకు చూపిస్తానండి ఎంత అయిందన్న టైము. ఇంక బయటికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దామండి హాస్పిటల్ అన్నది. దాన్ని రండి, నువ్వు ఎటో కత్తించుకుని ఉన్నావు, మేము టైం ఎప్పుడెప్పుడు అవుద్దని క్యాంపింగ్ టెంట్లో దూరేసి కూర్చున్నాం అనమాట. అలాగే దాంతోపాటు అండి ఈ క్యాంప్ ఫైర్ని కూడా ఆరనివ్వలేదు, ఎందుకంటే మా దగ్గర అగ్గిపెట్టలేదు కదండి కాగడ అంటే తనకి. ఒకసారి ఇలా చూడండి ప్రదేశం ఎలాగుంది ఇప్పుడు, ఈ చీకటే, పైగా చాలా నిశ్శబ్దంగా ఉందండి. ఇందాక అప్పుడు దాకా పక్షుల సౌండ్స్ అవి వచ్చాయి కదా, ఇప్పుడు అటువంటి ఏ సౌండ్స్ వస్తలేదు అనమాట. ఇప్పుడు టైం ఎంత అయిందో మీకు చూపిస్తాను చూడండి. ఇంకా కాగడ అంటించి వెళ్దాం లోపలికి. చూడండి, ఏ సిరి టుడే టైం టెల్ మీ.
ఇదిగోండి 11:52 అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా దగ్గరగా 12 అవుతాయి సిద్ధంగా ఉందండి. మన కాగడ అది అంటించేద్దాం. అరే అంటించారు సనక్కే మొత్తం అంటిపోద్దాం చూడరు. అసలు అంటుకోదో ఫస్ట్ టైం కాగడ తయారు చేసాం. మరి ఇంకోండి మన కాగడ సిద్ధం అయిపోయింది. కానీ కాంతి ఎక్కువ వద్ద అనుకుంటే తక్కువ వస్తుంది. మన బ్యాటరీ లైట్లతో సరిపెట్టేసి ఈ లైట్తో కూడా తిరిగేద్దాం. లోపలికి వెళ్ళి హాస్పిటల్ ఎలా ఉందో చూద్దామండి. మా శనక్కిగాడు ఆ కాకర పట్టుకుని ఊపుకుంటా ముందుకు పోతున్నాడు. మరి ఏదైనా ఎదురైందంటే మామూలుగా ఉండదు. రే అంతకన్నా ముందు కాళ్ళు ప్రతి ఒక్కరు కింద చూసుకుంటారా. ఏమన్నంటే దానికి బలి అయిపోతాం. ఇది ఏట్రా ఇలా ఉంది. వద్దు వెనక్కి బ్రో. వద్దురా వెనక్కి ఏమవుందిరా రారా. ఏమైందిరా ఓరి అమ్మాయి ఏంటి మీరు కాపాడుతుందా. ఇదిగోండి చాలా పెద్ద పాము ఉంది ఇక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు ఇది చూడండి ఎలాగుందో. ఇది హాస్పిటల్ ఏటో తెలియదు కానండి పోస్ట్ హౌస్కి అయితే వెళ్తున్నాం. మేమైతేనండి ఒక బిల్డింగ్లోకి వెళ్తున్నాం. అది కూడా కాగడతోటి. అంటే ఇది పాడుబడ్డ హాస్పిటల్ అనమాట. శనక్కిగాడి పోస్ట్ దాటి. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు. కరెక్ట్గా 12 అవుతుంది. మరి ఏంటయ్యి చూడండి పేషెంట్లకి కట్టి దూదులు అనమాట. రే అలా ఆడకరా లాక్కుపోద్ది అలాగే ఏదోటి. మరి గబ్బులు ఉంది ఇక్కడ. అది మీదకి వచ్చేస్తుంది. వద్దు పాపం రా. హలో ఎవరైనా ఉన్నారా. ఇంకొన్ని ఇవన్నీ శిథిలాలే పాడుపడిపోయి. మేము ప్రతి ఏ గది వదులుతలేదండి. ప్రతి గది చెక్ చేస్తున్నాం. ఇంకోండి ఇది హాస్పిటల్ అని తెలియడంటే ఇదిగో ఇది పేషెంట్లు కట్టు. మరి ఏంటది కాల్ కుర్చీలు కూడా ఉన్నాయి. చూసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఇగో ఎలా పాడైపోతుందో రోజు. ఏంటది తెల్లగా ఉంటుంది. ఏం లేదులే. ఇదేమో లోపల ఇలా బాల్కనీ ఉందండి. ఇక్కడ పెద్ద ఖాళీది. రే ముందు పోతున్నారు జాగ్రత్త. ఇదేంట్రా ఇవన్నీ చూడండి ఏదో ఎలకలు కొట్టేసినట్టు ఉన్నాయి పేపర్లు. ఇవన్నీ పేపర్లే. ఈ పక్కల అయితే అదే కాంతి పెట్టి అంటున్నాను ఫైర్. ఎవరైనా ఉన్నారా. కిటికీలో నుంచి లాక్కుపోద్దాం. ఏమి లేదే. నుయ్యి ఉంది ఇక్కడ కింద. నుయ్యి ఉందండి. మరి ఏదో దిగిపోయిందిరా కాలుకి దిగిపోయిందిరా. తీ అయ్యి బాబాయ్ అరే చూసుకున్నాడు అంటారా. రే అల్లబెట్టకరా. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి అడవిలాగా ఉందన్నమాట. ఇదిగో ఇదంతా అడవే. ఎరా ఏమన్నా చూసేటి సడన్గా అలా తిరుగుతున్నాం. ఇది ఒక రూమ్ అండి. ఓ అమ్మో ఏటా సౌండ్. సాయి ఆగరా. బాత్రూమ్లా ఏదన్నా బంగారం లాంటిది దొరికినా బాగుంది. బతికేద్దాం చల్లగా. మేము ఇప్పుడు అయితేనండి ఈ కాగడ ఒక్క లైట్ తోటే తిరుగుతున్నాం అనమాట. ఈ హాస్పిటల్ అంతానే. మా దగ్గర ఫ్లాష్ లైట్లు ఉన్నాయి కదా 50 పైసా. ఇది హాస్పిటల్ ఏటో తెలియదు కానండి. ఇది అయితే అయిపోయింది. ఇటువంటిది ఇంకో 2 ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్తానండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాము పెద్ద తిరుగుతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేస్లో. నిజంగా అనుకుంటారా. ఇందులోకి వెళ్తామా. ఇది 2వ హౌస్ అండి మేము వెళ్ళబోయేది. దేవుడి పైన పారమీసం. చాలా భయంకరంగా ఉంది ఈ ప్లేసు. ఇలా చూడండి మొత్తం డోర్లు అన్నీ పగిలిపోయి ఉన్నాయి అనమాట. ఈ మొత్తం ఈ రూమ్లోని. ఉరిగో కిందకెట్టి కెమెరా. ఇది హాస్పిటల్ అండి. ఇదే మెయిన్ హాస్పిటల్ అనుకోండి. ఇగో మెడిసిన్ డెటాల్ ఇవన్నీ పడేసుకున్నా నల్లబడతా. చూసారా ఇది హాస్పిటల్ సంబంధించింది మెయిన్ అనుకోండి. ఇది ఇక్కడ మార్చరీ గట్ట ఉందనుకోండి. అక్కడికి వెళ్దాం. కానీ ఎక్కడ ఉంటుందో మాకు తెలీదు. బ్యాండేజ్లు కాపాడుతున్నాయా మీకు. ఇది హాస్పిటలే. ఎవరైనా ఉన్నారా. హలో నాయన ఏమీ లేదురా. ప్రతి గది తిరిగేస్తున్నామండి. పురుగులేయో పాకేస్తున్నాయి మీద. ఇదే గది కొంచెం ఇరుగ్గా ఉంది. కింద చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ అన్ని మెడిసిన్స్ సంబంధించినవి ఉన్నాయి. చిత్తుగా ఐదుల్లో పేపర్లు ఉన్నాయి ఎక్కువ. ఇందులోనే ఎవరైనా ఉన్నారా. ఎవరైనా ఉంటే చెప్పండి. రే కంప్యూటరా. ఇంకొన్ని పాడైపోయింది కంప్యూటర్ బోర్డు. ఇది దండేలాగా వెళ్దాం. ఇది ఏంటిది. అబ్బే బాత్రూమ్. ఇది బాత్రూమ్. ఇక్కడ బాత్రూమ్లకి అయితే లోట్లేదు. చాలా బాగా కట్టుకున్నారు హాస్పిటల్ని. పెళ్లి కార్డు ఉందిరా. ఎప్పుడుదంటావు. ఇది ఇప్పుడుదిరా 2015. ఎక్కడ 2015 పెళ్లి కార్డు. ఎన్ని చూడండి అప్పటి కాలంలోకి వెళ్ళిపోయాం మనం. 2015 పెళ్లి కార్డు ఎవరికి ఇచ్చారు. ఇక్కడే ఉంది అప్పటి నుంచి. మనం కూడా ఇక్కడ వదిలేద్దాం. ఈ హాస్పిటల్ అయితే కవర్ అయిపోయింది. ఆ పక్కది కూడా కవర్ చేస్తాం మనం.
ఇప్పుడు లాస్ట్ మేము ఉన్నది వెళ్ళాలి. ఈ ప్లేస్లో ఇది ఒకటే ఉందండి బిల్డింగ్. ఇదే లాస్ట్ బిల్డింగ్ అనమాట. మొఖం మీద చెమటలు చూడండి, మామూలుగా పడతలేదు. ఎందుకంటే మాకు తిరుగుతున్నాం కానీ భయం వేస్తుంది. ఓ ఇదే రా చాలా భయంకరంగా. కింద నుంచి గది నుంచి ఏదో చూసినట్టు అనిపిస్తుంది. ఒరే గబ్బులు పడింది ఒకసారి. మెట్లు కూడా ఉన్నాయి పైకి వెళ్తాకే. ఇది స్కూల్లో ఉందండి చూడండి. మీరు 90s చూసిన ఆర్ట్ అనుకోండి ఇది. అప్పుడు ఇప్పటికి ఇంకా పోలేదు. ఇంకోండి మొత్తం ఎలా ఉందో. ఏమైనా ఉందరా ఏంటది? ఓ బాత్రూమ్లు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. రే అలా ఒక్కడ వెళ్ళిపోకో. ఈ కిందకు వస్తే కుర్చీ ఉంది ఇక్కడ. ఒరే చూడు దానికి అదిగా ఊగిపోద్దేమో. కూర్చుంటావు దాని మీద. చూడండి ఇక్కడ పాతకాలం కుర్చీ ఉంది. ఒరే ఇక్కడ ఏమి ఉన్నాయిరా చాలా పాతకాలం ముద్దర్లు అప్పుడు ఓట్ల ఎలక్షన్ ఇలాగ అదే నచ్చిన దాని మీద ఇలాంటి వాటిలో పోలీలు వేసిపోయారు. ఓట్లు వేసిన కాగితాలన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఓట్లు వేసిన కాగితాలు. ఇప్పుడు కాదు, ఇప్పుడు మోడల్ కాదు. ఇప్పుడు కాదండి 2015లో అనమాట. అప్పుడు ఇప్పటికి ఇంకా ఉన్నాయి. ఇంకో ఇంకులు కూడా ఉన్నాయి. కాపాడుతుందా? ఇదిగో ఇంకు. ఇదిగోండి ఇదంతా బయట ఏరియా అనమాట. గుబురుగా చెట్లు మొలిచేసి ఉంది. ఈ గది అయిపోయింది. ఎంతకేనండి మేము ఇంతలా తిరుగుతున్నాం కదా. నిజానికి ఏంటనుకుంటున్నారు మేము ఏదన్నా ఉంటుందేమో అని ఎదుగుతున్నాం అనమాట. మా భయానికి ధైర్యంగా. అంటే వీడియోస్లో కనిపించినాయి అనుకోండి పర్లేదు, కనిపించకపోయినా పర్లేదు, అది మన మంచిదే. ఒక లిక్విడ్ కానీ ఒక సౌండ్ కానీ ఏమీ వస్తలేదండి. మేము ఇంతలా తిరుగుతున్నాం కానీ ఈ కొంపల్లోని. పక్షి వస్తుంది బయట ఏదో పక్షి అరుతుందండి, గోల్ చేస్తుంది. ఎరా ఏదో పడిందిరా. ఏమైంది? పడిందంటావా? ఏం పడింది? ఏమో ఇప్పుడే ఇప్పుడే. నిజమేనా అబద్ధం చెప్తున్నా? పైనుంచి పెంచుకొని పడి నాకు భయం ఇచ్చిన నడుగు వచ్చింది. ఏదో అయిందంట మనోడికి. కదలక సౌండ్ చేయకండి. ఏమని పెట్టరా పెట్టరుతుంది అంతే. ఒక క్యాలెండర్ ఉందా? ఎన్ని చూడండి 2011 క్యాలరీస్ ఉన్నాయి. క్యాలరీస్ వచ్చింది. మీరు అప్పుల్లో కాలంలో ఫోటోలు చూడాలంటే కష్టమండి. చూడండి ఇందులో ఉన్నాయి. ఇగో అప్పుల్లో ఇక్కడ పని చేసి అరే అంటుపోద్దాం చూడు. అప్పుల్లో ఇక్కడ మట్టి పని చేసిన ఫోటో తీశారనమాట. ఏదన్నా కాపాడితే బాగున్నాం. హలో ఎవరైనా ఉన్నారా? బల్లులు చూడండి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి బల్లులు. రే ఓ కత్తులు కాంతారు వద్దా. ఏంటి మూటలు? క్లిప్పులు అనుకుంటా మెడక తగిలించుకుంటారు చూడు. అయ్యే క్లిప్లు. అక్కడ ప్లాన్ అయితే సూపర్ ఉందండి. ఎరా సైలెంట్ కొనమా? సైలెంట్ కొనండి. సైలెంట్ కొండి. సౌండ్ చేయకండి, నడకండి. మరి ఏంటి ఏమన్నా ఏదో సౌండ్ వినపడుతుంది. వినపడుతుందా? గజ్జల సౌండా? మనం దీన్ని లెగ్గొట్టామనుకో మన దగ్గరికి వస్తుంది కదా, అప్పుడు చూసుకొచ్చిందండి. ఇదేదో సౌండ్ వచ్చింది అన్నాడు, మాకు వినపడి చెప్తలేదు. అది సౌండ్ నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావా? ఏంట్రా బాబుది ఇలాగుంది? స్మెల్ అడ్డమైన స్మెల్ వస్తుందండి ఇక్కడ. ఏంటిది బాబా? ఇది గబ్బిలాలు అడ్డా అనుకుంటండి. వాసన బట్టి మామూలుగా లేదు. పదండి పోదాం. ఈ ప్లేస్లో వద్దు. ఇలాగా ఎలా పైకి వెళ్తే దారి ఉందండి. పైకి వెళ్ళి చూద్దాం. రే నువ్వు తలుపులు రే ఏమన్నాయా? కూర్చున్నట్ట. ఇది పైన టెర్రస్ అండి. ఇంకోండి పైన ఇలా ఉందన్నమాట. కొండ ఉంది ఇక్కడ, పెద్ద కొండ. ఇదంతా ఖాళీ ప్రదేశం. ఇంకోండి మేము కింద నుంచి పైకి వచ్చాం అన్నమాట. ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉంది పెద్దది. ఎరా ఏమన్నా కనిపించిందా? అందుకునే చూస్తున్నాను, ఏదైనా కనిపిస్తే బాగున్నాను. ఎరా రే అలా నుంచి చూస్తున్నాం. మీకు ఆ దూరంగా లైట్లు కాపాడుతున్నాయి చూడండి. అది పోలవరం ప్రాజెక్ట్ అనమాట. మేము అయితేనండి 3 బిల్డింగ్లు కూడా ఎక్స్ప్లోర్ చేసేసాం. అది కూడా కాగడ పెట్టుకుని. కానీ మాకు ఏమీ కాపాడలేదు. మా మల్లి మొగ్గడికి అయితే ఏ సౌండ్లు వినబడినాయి అంట. ఆ సౌండ్స్ ఏమైనా సైలెంట్గా అంటే పక్షులు పురుగులు ఏవోటి ఉన్నాయి కానీ మాకు అనుకున్నది ఏది దొరకలేదనమాట. ఇంకేం చేద్దామంటే కిందకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు పైన ఉన్న టెర్రస్ పైన కాగడ అయితే అండి దాదాపు 1.5 పైన వచ్చిందండి. ఇంకా ఆరిపోలేదనమాట. అంత బాగా వచ్చింది కాగడ. మేము ఈ బిల్డింగ్లు చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది అనుకున్నామండి. కానీ మాకు అనుకున్నది ఏది కాపాడలేదనమాట ఎంత తిరిగినాని. ఇంకేం చేద్దామంటే ఇప్పటికే చాలా టైం అయిపోతుంది కాబట్టి క్యాంపింగ్ టెంట్లో అది దూరేద్దామండి. ఆ పైన వెన్నీళ్ళు చూడండి ఎంత చక్కగా కాస్తుందో. కానీ మేము ఉన్న దగ్గర కొండ అడ్డు ఉందండి. దానివల్ల చాలా చీకటిగా ఉంది ఈ ప్రదేశం. ఎంత నీళ్ళు కాసిన శనక్కి గడండి మంట అనేది పెద్ద చేస్తున్నాడు. ఎందుకంటే పొద్దునకి కూడా ఆరకుండా ఉంటుందని. ఇంక మేము తిరిగినప్పుడు ఏం కనిపించలేదండి. మీకు ఏమన్నా వీడియోస్లో కనిపిస్తే చెప్పండి. నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది నాకు ఏమన్నా ఏందో ఏటన్నా కనిపించింది ఏటన్నది. శనక్కి మొత్తం పూర్తిగా జిప్పేశారా.
మనం అసలు ఇప్పుడు బయటికి వెళ్ళి మొత్తం రెచ్చగొట్టి వచ్చేసాం. అదండి మొత్తం బయట మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా క్యాంపింగ్ లాంట్లో దూరేసాం. ఇప్పుడైతే పడుకుంటామండి. అంటే అలాగే రెచ్చగొట్టి బయటకు వచ్చాం కదా, ఏమన్నా అప్పుడు వినపడలేదు కానీ అలుగులు గట్ట వినపడి అనుకోండి కట్ చేస్తాను. బయటకు అయితే వెళ్ళమండి ఇంకా, ఎందుకంటే బయట పాంపరం చూసాం కదా, అది గట్ట పుసుకుని మన దగ్గరికి వచ్చింది ఇంకో తొక్కేమోండి కరిసేద్దాం అనవసరంగా. అయితే మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో అంతా కొంచెం నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చేస్తూనే ఉంటామండి. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మీకు గుడ్ నైట్ అండి. పొద్దున్న కలుద్దాం. బయట మంట చూడండి ఎంత పెద్ద మంట అయిపోయిందో. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఇప్పుడే లేచాను. మా శనక్కి గడాలు పడుకున్నారు, ఇంకా లేగలేదు. పొద్దునే నాకు మెలుగు ఎలాగొచ్చింది అనుకుంటున్నారండి. ఇంకోండి ఏదో బోటు చేపలు పడతాకి తిరుగుతున్నారనమాట. ఆ సౌండ్ ఇక్కడికి వస్తుంది. రాత్రి క్యాంపింగ్ టెంట్లో అండి అలా గమనిస్తా పడుకునిపోయాను. కానీ సకరాత్రి గడ ఏమైందంటే, శనక్కి గడ ఉన్నాడు కదా, ఆడు ఏం చేసేవాడు అనుకుంటున్నా, సకరాత్రి గడ రాత్రి కాకడ పట్టుకుని తిరిగాడు కదండి. అంటే పడుకున్నా కూడా తిరిగేస్తున్నాడు అనమాట. ఆ పడుకున్నప్పుడు ఇలా కాకడ ఇలా చేయి పైకి ఎత్తుకుని ఇలా జెండా పైకి ఎత్తుకున్నట్టు ఎత్తుకుని ఇలా అంటున్నాడు నిదట్లోని. ఏట్రా బాబు అలా చేస్తున్నావు అంటే, ఏం లేదు అంటున్నాడు. మళ్ళీ ఎర్ర శనక్కే రాత్రి కలబట్లు పొడిగో మళ్ళీ వెలికి వచ్చి అది ఒకటే కదండి. రాత్రి ఏదో వచ్చిందండి మా దగ్గరికి. అది ఏంటన్నది మనకు నిజంగా ఏమీ తెలియదు. కానీ నేను సకరాత్రి గడ్డలు కలబట్లు పలుకుతున్నాడు కదా, కలబట్లు పలికినప్పుడు ఏమైంది అనుకుంటున్నాం, ఇక్కడ గిన్నెలు ఉన్నాయండి, అన్నీ అంత చక్కగా పెంచాం అనమాట. చల్ల చెదరు చేసేసి సౌండ్ వచ్చింది నాకు. గిన్నెల సౌండ్ అంటే గిన్నెలు కదిపినట్టు పట్టుకున్నట్టు ఏదో ఇలా మెదిపినట్టు సౌండ్ వచ్చిందనమాట. నేను ఇంకా భయం వేసి కొళ్ళు గట్టిగా మూసేసుకున్నాను. ఇంకా రాత్రి మంట ఆరకూడదని మంట కూడా పెద్ద చేసి పడుకున్నామండి. మరి మంట ఇప్పుడు ఉందో లేదో తెలీదు. మంట ఉందనుకో కాఫీ పెట్టుకుందామండి. మంట ఉందండి. బాగానే మంట ఆరలేదండి. మనం ఏం చేద్దామంటే ఇంక మంట అట్టించుకుని కాఫీ పెట్టుకుందాం, మంచిది. దెయ్యం వచ్చి నాకు అప్పుడప్పుడు అనిపిద్దండి, దెయ్యం వచ్చి ఇలా ఒకసారి యారా వెళ్ళిపోయావా, లేగిరా, చాలా టైం అయిపోతుంది. శుభోదయం సుబ్బారావు గారు కూడా మంచిగా పైకి వచ్చారు, పెట్టారు శనక్కే మంచిగా కాఫీ. మాకు ఇక్కడికి సౌండ్స్ వస్తున్నాయండి. ఏటనుకుంటున్నారు, అది అడుగు కోడి అనమాట. నిజంగా కోడి అరిసినట్టు అరుతుంది. ఆ డొంకల్లో ఉంది అడుగు కోడి. ఒకసారి ఎలా చూడండి, పొద్దున్న ఈ లొకేషన్ ఎంత బాగుందో. పెద్ద కొండలు, కింద వాటర్, ఆ చుట్టుపక్కల కొంగలేమో ఏటకి వెళ్తాం. మామూలుగా లేదులే అండి. మన కాఫీ కూడా మరిగిపోతుందండి, దాదాపు రెడీ అయిపోయినట్టే. పొద్దున్నే సన్ రైజ్ చూస్తా కాఫీ తాగుతుంటే మామూలుగా లేదండి. మనస్ఫూర్తిగా కాఫీ అయితే తాగడం అయ్యిందండి. మన బుజ్జిగని మరే అది ఇంక మన బుజ్జిగని బయటికి అలాగే తీసేవండి. ఇంకా పైకి పంపి చూద్దామండి ఈ లొకేషన్ ఎలాగుందో మొత్తం. మన బుజ్జిగడి సిద్ధమైపోయాడండి పైకి వెళ్తానికి. జాగ్రత్తగా ఎగిరమ్మా. చూసారు కదండి, డ్రోన్ విజువల్స్లో పైకి వెళ్ళిన తర్వాత ఎంత పెద్దగా ఉందో ఈ ప్రదేశం అంతానే. బిల్డింగ్లు కూడా 3 బిల్డింగ్లు భలే కాపాడుతున్నాయండి పైనుంచి. సూర్యమయ్య చూడండి ఎలా ముదిరిపోయాడో, ఇంకా పైకి వెళ్ళిపోతున్నాడు. పైగా ఇప్పుడు తెలియదు కానీ చాలా టైం అయిపోయిందండి. ఇంకేం మాత్రం వచ్చాకంటే క్యాంపింగ్ టెంట్ అది తీసేద్దాం. ఇంకోండి మొత్తం నీట్గా సామానం అంతా సర్దేశాం. అదన్నమాట అండి. ఇంక ఈ ప్లేస్ని వదిలేసి మనం ఇంటికి వెళ్ళిపోయే సమయం అయితే వస్తుంది. మీకు ఈ వీడియో అలాగే అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మేమైతే ఉన్నట్టుగా చేసాం. చాలా మటుకు ట్రై చేసామండి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా కనపడుద్ది మీకు చూపిద్దారని, కానీ మాకు ఏం కనిపించలేదు. మీకు ఏమైనా కనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. అదన్నమాట. కామెంట్ చేసి లైక్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక ఉంటానండి, మరొక మంచి వీడియోలోకి వెళ్తాం. అంతవరకు బాయ్.